హాయ్ ఎవ్రీవన్, దిస్ ఈజ్ సాయి కుమార్. వెల్కమ్ బ్యాక్ టు శ్రీ సాయి ట్యుటోరియల్. తెలంగాణకు సంబంధించి ఆర్థిక శాఖ నిర్ధారించినటువంటి ఖాళీల వివరాలకు సంబంధించినటువంటి పూర్తి సమాచారాన్ని దిశ న్యూస్ పేపర్లో మనకు క్లియర్గా ఇవ్వడం జరిగింది. దానికి సంబంధించినటువంటి పూర్తి సమాచారాన్ని ఇప్పుడు చూద్దాం. మొత్తం క్యాడర్ స్ట్రెంత్ వచ్చేసి 4,57,798. విధుల్లో ఉన్నది 3,07,023 మంది. ఇక్కడ కీలక విభాగాల్లో ఉన్నటువంటి ఖాళీల సంఖ్యను కూడా మనకు క్లియర్గా తెలియజేయడం జరిగింది. పోలీస్ శాఖలో కనుక చూసుకుంటే 37,218. అదేవిధంగా విద్యాశాఖలో మనకి ఇక్కడ స్కూల్ ఎడ్యుకేషన్లో కనుక చూసుకుంటే మనకి ఇక్కడ 24,702 పోస్టులు, హయ్యర్ ఎడ్యుకేషన్లో 12,857 పోస్టులు, అదేవిధంగా వైద్యారోగ్య శాఖలో 23,512, పంచాయతీరాజ్ శాఖలో 5,929, సోషల్ వెల్ఫేర్లో 5,534, రెవెన్యూలో 8,118, తర్వాత ట్రైబల్ వెల్ఫేర్లో 5,852, ఇరిగేషన్ డిపార్ట్మెంట్లో 2,795, టీఎస్ఆర్టీసీలో 3,950, వ్యవసాయ శాఖ నుంచి మనకు 4,410 పోస్టులు. మొత్తంగా చూసుకుంటే ఇలా అన్ని శాఖల్లో కలిపి మొత్తం 1,50,775 కొలువులు ఖాళీగా ఉన్నాయని ఆర్థిక శాఖ నిర్ధారించింది అని మనకి ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. రాష్ట్రంలోని ప్రభుత్వ శాఖల్లో ఉద్యోగ ఖాళీలపై లెక్క తేలింది. మొత్తం 1,50,775 ఖాళీలుండగా వీటిలో కొన్ని పోస్టులను ఎత్తివేసే అవకాశాలు ఉన్నాయి. కేడర్ స్ట్రెంత్ వివరాలతో కూడినటువంటి నివేదికను అధికారులు సిద్ధం చేశారు. అన్ని విభాగాల్లో మంజూరైనటువంటి పోస్టులు, ప్రస్తుతం పనిచేస్తున్నటువంటి వారి సంఖ్య, ఇంకా భర్తీ చేయాల్సినటువంటి అంశాలను నివేదికలో మనకి ఇక్కడ పొందుపరచడం జరిగింది. ఇక్కడ చూసుకుంటే మనకు రాష్ట్రంలోని ప్రభుత్వ శాఖల హెచ్ఓడి యూనిట్ల వారీగా కేడర్ స్ట్రెంత్ ప్రకారం 4,57,798 ఉద్యోగాలుండగా వీటిలో 3,07,023 మంది విధుల్లో కొనసాగుతున్నారు. ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి సన్నాహాలు మొదలైనటువంటి నేపథ్యంలో విభాగాల వారీగా వివరాలను అధికారులు సేకరించారు. వాస్తవానికి పిఆర్సి నివేదికకు ముందే కొలువుల లెక్క తేల్చారు. 2020వ సంవత్సరం నాటికి రాష్ట్రంలో 3,09,132 మంది ఉద్యోగులుండగా 2021 మార్చి నాటికి 2,109 మంది విరమణ పొందారు. దీంతో ప్రస్తుతం పనిచేస్తున్నటువంటి ఉద్యోగుల సంఖ్య 3,07,023గా తేలింది. ఇటీవల ఉద్యోగుల కేటాయింపుల్లో నూతన జోన్ విధానము అమలు చేయగా దాని ప్రకారమే కేడర్ స్ట్రెంత్ సైతం ఖరారు చేశారు. మొత్తం ఉద్యోగుల్లో మహిళలు 94,052 మంది ఉండగా పురుషులు 2,12,884 మంది ఉన్నారు. మరో 87 మందిని ఎటూ తేల్చలేదు. గెజిటెడ్ అధికారుల స్థాయిలో కనుక చూసుకుంటే 9,040 మంది మహిళలు, 21,328 మంది పురుషులు. నాన్ గెజిట్ స్థాయిలో మహిళలు 75,314 మంది ఉండగా పురుషులు 1,71,264 మంది ఉన్నారు. ఇక ఫోర్త్ క్లాస్ ఎంప్లాయ్మెంట్స్లో కనుక చూసుకుంటే ఎంప్లాయీస్లో 9,698 మంది మహిళలు ఉంటే 20,292 మంది పురుషులు ఉన్నారు. తొలగింపు అనేది పక్కా ఉంటుందని మనకు క్లియర్గా ఇచ్చారు. ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వ శాఖల్లో కొన్ని పోస్టులను శాశ్వతంగా రద్దు కానున్నట్లు స్పష్టమవుతుంది. ప్రస్తుతం 1,50,775 ఉద్యోగాలు ఖాళీ ఉన్నట్టు తేలినా వీటిలో రద్దు చేసే పోస్టులు కూడా ఎక్కువగానే ఉన్నాయి. అదేవిధంగా ఇప్పటికే చాలా శాఖల్లో ఉద్యోగాలు భర్తీ చేయడం లేదు. ప్రధానంగా క్లాస్ 5 ఉద్యోగుల నియామకంపై అయితే సందిగ్ధమైతే నెలకొంది. డ్రైవర్లు, స్కావెంజర్లు, స్వీపర్లు, విద్యాశాఖలో రికార్డ్ అసిస్టెంట్లు, పలు శాఖల్లో అటెండర్లు తదితర పోస్టులను తాత్కాలిక పద్ధతిలో నియమించారు. ప్రస్తుతం వీటిని ఖాళీగా చూపించడం లేదు. ఈ లెక్కన ఇప్పుడు కేడర్ స్ట్రెంత్ వారీగా తేలినటువంటి 1,50,775 మంది ఖాళీల్లో కనుక చూసుకుంటే ఇలాంటి పోస్టులను రద్దు చేస్తే కనుక మనకు దీనికి సంబంధించినటువంటి ఖాళీల సంఖ్య అనేది కొంత తగ్గేటువంటి అవకాశం అనేది ఉంటుంది. వీటికి నోటిఫికేషన్ సైతం కూడా మనకు ఇవ్వరండి.
ఈ రద్దు చేసినటువంటి వాటికి మనకు నోటిఫికేషన్ కూడా ఇచ్చేటువంటి అవకాశం ఉంది. దీనిపై తుది నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. ఉదాహరణగా డ్రైవర్లు, స్కావెంజర్లు, స్కీపర్లు, లిఫ్ట్ ఆపరేటర్లు, రికార్డ్ అసిస్టెంట్లు, అటెండర్లు కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ పద్ధతిలో తీసుకునేందుకు ప్రభుత్వం సానుకూలత వ్యక్తం చేస్తే ఇప్పుడున్నటువంటి ఖాళీల జాబితా నుంచి వీటి సంఖ్య తొలగిస్తారు. దీంతో ఖాళీల సంఖ్య తగ్గేటువంటి అవకాశం అనేది ఉంది. ఖచ్చితంగా ఖాళీలు అనేటివి ఉంటాయి, ఎలక్షన్స్ అనేటివి వస్తున్నాయి కాబట్టి ఖాళీలు అనేటివి క్రియేట్ చేయాల్సిందే. క్రియేట్ చేయాల్సినటువంటి అవసరం కూడా లేదు, ఉన్నాయి చేయాల్సినటువంటి అవసరం అనేది ఉంటుంది. తర్వాత ఈసీఐఎల్ హైదరాబాద్లో 19 ఉద్యోగాలంటూ మనకి ఇక్కడ సాక్షి న్యూస్ పేపర్లో, ఎంప్లాయ్మెంట్ న్యూస్ పేపర్లో ఇవ్వడం జరిగింది. హైదరాబాద్లోని ఎలక్ట్రానిక్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ ఈసీఐఎల్కి సంబంధించినటువంటి నిర్ణీత కాల ఒప్పంద ప్రాతిపదికన ఉద్యోగాల భర్తీకి వాకిన్ ఇంటర్వ్యూ అనేది నిర్వహిస్తుంది. ఇక్కడ మొత్తం పోస్టుల సంఖ్య 19. పోస్టుల వివరాలు: సైంటిఫిక్ అసిస్టెంట్ కెమికల్కి సంబంధించినటువంటి 4, జూనియర్ ఆర్టిజన్ 15. ఇక్కడ పని చేసేటువంటి ప్రదేశం మైసూర్కు సంబంధించినటువంటి విభాగాల్లో ఇక్కడ చాలా రకాల పోస్టులు అనేవి ఉన్నాయి. వీటికి సంబంధించినటువంటి ఇండియన్ బ్యాంకుల్లో 202 సెక్యూరిటీ గార్డ్ పోస్టులు, అదేవిధంగా పిఎన్బిలో హైదరాబాద్కి సంబంధించినటువంటి 24 ఉద్యోగాలు. ఈ రకంగా మనకు చాలా రకాల ఉద్యోగాలకు సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ అనేది సాక్షి న్యూస్ పేపర్లో మనకి ఇవ్వడం జరిగింది. ఇక్కడ ఆర్బీఐలో 950 కొలువులు అంటూ మనకు ఆల్రెడీ దీనికి సంబంధించినటువంటి పూర్తి సమాచారాన్ని ఇస్తూ మీకు వీడియో అనేది చేయడం జరిగింది. ఇక్కడ చూడండి, అసిస్టెంట్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్. ప్రారంభంలోనే ₹45,000 వరకు వేతనం. డిగ్రీ ఉత్తీర్ణులకు చక్కటి అవకాశం అంటూ ఇవ్వడం జరిగింది. బ్యాచిలర్ డిగ్రీ పూర్తి చేసుకొని బ్యాంకు కొలువుల కోసం ఎదురు చూస్తున్నటువంటి యువత కోసం దేశ అత్యున్నత బ్యాంకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆర్బీఐ ప్రకటన విడుదల చేసింది. దేశవ్యాప్తంగా ఖాళీగా ఉన్నటువంటి 950 అసిస్టెంట్ పోస్టుల భర్తీకి ఎంపిక ప్రక్రియ చేపట్టనుంది. ప్రిలిమ్స్, మెయిన్స్, అదేవిధంగా ఎల్పిజి పరీక్షల ద్వారా మనకు అంటే లాంగ్వేజ్ ప్రొఫిషియన్సీ టెస్టుకు సంబంధించినటువంటి పరీక్షల ద్వారా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. ఇక్కడ ఆసక్తి గల అభ్యర్థులు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు ప్రక్రియను పూర్తి చేయాలి. ఇక్కడ మొత్తం పోస్టుల సంఖ్య 950. వీటిలో హైదరాబాద్ కార్యాలయానికి సంబంధించినటువంటి ఖాళీలు 40, ముంబై కార్యాలయంలో 128 ఉన్నాయి. మనకు హైదరాబాద్ అంటే లోకల్ క్యాడర్ కిందకి వస్తుంది కాబట్టి మనకు వచ్చేటువంటి అవకాశం అనేది ఉంటుంది. ఇక్కడ వాళ్ళు అప్లై చేసుకొని మీరు స్కోర్ సాధిస్తే మనకు ఈ పోస్టులకు మీరు భర్తీ అయ్యేటువంటి అవకాశం అనేది ఉంటుంది. ఇక్కడ క్లరికల్ స్థాయి పోస్టులు, ఆర్బీఐ అసిస్టెంట్ అనేది క్లరికల్ స్థాయి పోస్ట్ అండి. ఇక్కడ ఆయా రాష్ట్ర రాజధానిలో ఉన్నటువంటి ప్రాంతీయ కార్యాలయాల్లో వివిధ రకాల బాధ్యతలను వీరు నిర్వహిస్తారు. అదేవిధంగా ఇందులో ఉన్నటువంటి రసీదుల సేకరణ, తర్వాత లెడ్జర్ నిర్వహణ, బ్యాలెన్స్ టాలీ తదితర పనులను చేయడం జరుగుతుంది. ఇక్కడ ఎంపిక ప్రక్రియ అనేది ఆర్బీఐ అసిస్టెంట్ పోస్టుల భర్తీకి 3 దశల వారీగా ఎంపిక అనేది నిర్వహిస్తారు. ప్రిలిమ్స్, మెయిన్స్, లాంగ్వేజ్ ప్రొఫిషియన్సీ టెస్టుల ద్వారా అభ్యర్థుల ఎంపిక చేస్తారు. ప్రిలిమ్స్, మెయిన్స్ ఆన్లైన్లో ఉంటాయి. ప్రిలిమ్స్లో కనుక చూసుకుంటే ప్రతిభ చూపెట్టినటువంటి వాళ్ళు షార్ట్ లిస్ట్ని చేసేసి మెయిన్స్ నిర్వహిస్తారు. ఈ దశను పూర్తిగా దాటిన తర్వాత లాంగ్వేజ్ ప్రొఫిషియన్సీ టెస్ట్ అనేది ఉంటుంది. అంటే తెలుగు వాళ్ళైతే తెలుగు మరియు ఇంగ్లీష్లో కొంత పరిజ్ఞానం ఉంటే సరిపోతుంది. కానీ ఇక్కడ మనకు లోకల్కి సంబంధించిన పోస్టులకు కాబట్టి ఖచ్చితంగా మనకు తెలుగులో ఫ్లూయెన్సీ అయితే ఉండాలి. ఆర్బీఐ అంటే మనకు బ్యాంకుకు సంబంధించినటువంటి ఉద్యోగాలు కాబట్టి ఇంగ్లీష్ పైన నాలెడ్జ్ ఉంటే సరిపోతుంది. ఇక్కడ ఎగ్జామినేషన్కి సంబంధించినటువంటి పేపర్ మీడియం వచ్చేసి ఇంగ్లీష్ మీడియంలో ఉంటుంది. అదేవిధంగా మీకు దీనికి సంబంధించినటువంటి సిలబస్ని కనుక చూసుకుంటే రీజనింగ్, ఫజిల్ వెన్ డయాగ్రామ్, అనాలజీ, కోడింగ్, డీకోడింగ్, వెర్బల్ రీజనింగ్ సిరీస్ తర్వాత ఈ రకంగా ఉంటాయి. తర్వాత న్యూమరికల్ ఎబిలిటీ నుంచి డాటా ఇంటర్ప్రిటేషన్, నంబర్ సిరీస్, సగట్లు, ట్రిగ్నోమెట్రీ, ఆల్జిబ్రా, తర్వాత సింప్లిఫికేషన్, పర్సంటేజ్, రేషియో అండ్ ప్రపోర్షన్, టైమ్ అండ్ వర్క్, ప్రాబ్లం, ఈ రకమైనటువంటి అంశాలు అనేటివి ఇందులో ఇవ్వడం జరుగుతుంది. దాని తర్వాత మనకి ఇక్కడ ఇంగ్లీష్ లాంగ్వేజ్లో రీడింగ్ కాంప్రహెన్షన్ అనేది ఉంటుంది. తర్వాత స్పెల్లింగ్ ఎర్రర్, తర్వాత ఎర్రర్ డైరెక్షన్, సినోనిమ్స్, యాంటోనిమ్స్, అదేవిధంగా వన్ వర్డ్ సబ్స్టిట్యూషన్, సెంటెన్స్ కరెక్షన్, ఫిల్ ఇన్ ద బ్లాంక్స్, తర్వాత జనరల్ అవేర్స్ నుంచి హిస్టరీ, జాగ్రఫీ, ఎకానమీ, పాలిటీ అనేటువంటి అంశాలు ఉంటాయి. కంప్యూటర్ నాలెడ్జ్, ఎంఎస్ ఆఫీస్ ఆపరేటింగ్ సిస్టమ్, అదేవిధంగా డేటాబేస్ మేనేజ్ బేసిక్ అంశాలపైన మీకు ఉంటుంది. దీనికి దరఖాస్తు చేసుకునేటువంటి విధానం ఆన్లైన్లోనే. దరఖాస్తులకు చివరి తేదీ కనుక చూసుకుంటే మార్చి 8,
22 ఇక్కడ ప్రిలిమినరీ పరీక్షల తేదీ కనుక చూసుకుంటే 2022 మార్చి 26, 27న మీకు ప్రిలిమినరీ ఎగ్జామ్స్ అనేవి ఉంటాయి. మెయిన్ ఎగ్జామ్ వచ్చేసి మే 2022లో ఉంటుంది. దీనికి సంబంధించిన అఫీషియల్ వెబ్సైట్ www.rbe.org.inలో మీరు అప్లై చేసుకోవడానికి అవకాశం అనేది ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, బాయ్, టేక్ కేర్, జై హింద్.